హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో గవర్నమెంట్, ప్రైవేట్ అలాగే సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే అప్డేట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామనేది ఈ వీడియో చేస్తున్నాను. వచ్చేసి మనకు బ్యాంకింగ్ సెక్టర్లో ఇటువంటి నోటిఫికేషన్ అయితే ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. లాస్ట్ 10 ఇయర్స్లో కూడా ఇంత పెద్ద నోటిఫికేషన్ అయితే రాలేదు. మనకు ఇండియాస్ నెంబర్ వన్ బ్యాంక్ వచ్చేసి మనకు గవర్నమెంట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రాబోతుంది. మనకు అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ ఇది వచ్చేసి కన్ఫర్మేషన్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి మాక్సిమం షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చిన యూజర్స్ ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అనేది మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో లెట్ అస్ గెట్ ఇంటు ద అఫీషియల్ మనకు పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో, వివిధ న్యూస్ పేపర్స్ నుంచి వచ్చిందో ఆ నోటిఫికేషన్ సంబంధించి ఆ డీటెయిల్స్ అన్ని క్లారిటీగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వచ్చేసి మిగతా ఎక్కడి నుంచైతే మనకు నోటిఫికేషన్ వచ్చిందో, ఆ పోస్ట్‌లో నుంచి తీసుకొని ఒక డేటా అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. మనకొచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మెగా రిక్రూట్‌మెంట్ ఇది 2025లో మనకొచ్చేసి టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 18,000 అయితే వేకెన్సీస్ ఉంటాయని ఫైనాన్షియల్ ఇయర్ 26కి అయితే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మనకొచ్చేసి జూనియర్ అసోసియేట్స్ క్లర్క్ నోటిఫికేషన్ సంబంధించి క్లరికల్ పొజిషన్ వేకెన్సీస్ వచ్చేసి 14,000 అయితే ఉంటాయి మనకు. అలాగే ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ అంటారు. సో, దానికి వచ్చేసి 3,000 వేకెన్సీస్ ఉంటాయి. ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఆర్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్‌కి మనకు 3,000 వేకెన్సీస్ అయితే ఉంటాయి. స్పెషలిస్ట్ ఆఫీసర్ వచ్చేసి మనకు 1,600 వేకెన్సీస్ అయితే ఉంటాయి. వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ మనకొచ్చేసి చైర్మన్ సీఎస్ శెట్టి గారైతే కన్ఫర్మ్ చేయడం జరిగింది మనకొచ్చేసి ఈ నోటిఫికేషన్ సంబంధించి. అలాగే మనకు బిగ్గెస్ట్ రిక్రూట్‌మెంట్ ఇన్ లాస్ట్ 10 ఇయర్స్ అని కూడా చెప్పుకోవచ్చు మనము. ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్ళిపోదాం మనం చూసుకుంటే మనము. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఓకి వచ్చేసి మనకు మినిమమ్ 21 ఇయర్స్, మాక్సిమం 30 ఇయర్స్ అనమాట. మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది మనకు. వచ్చేసి అలాగే క్లర్క్ సంబంధించి వచ్చేసి మనకు 20 ఇయర్స్ టు 28 ఇయర్స్ అనమాట మాక్సిమం. గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. దీనికి కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి. అలాగే క్లర్క్ సంబంధించి మస్ట్ నో లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ది అప్లైడ్ స్టేట్ అనమాట. అది కూడా ఒకటి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎలిజిబిలిటీ గనుక చూసుకున్నట్టయితే మనకొచ్చేసి 24 నుంచి 40 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. వేరీస్ ఆన్ ది పోస్ట్ టు పోస్ట్ అనమాట. మనకు బీఈ, బీటెక్ గాని, ఎంసీఏ, ఎంబీఏ చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ గనుక చూసుకున్నట్టయితే మనకు ఎస్బీఐ పీఓకి వచ్చేసి ప్రిలిమ్స్ ఉంటుంది. అందులో ఇంగ్లీష్, రీజనింగ్ అలాగే క్వాంట్ ఉండి టోటల్ 100 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. మన మెయిన్స్ గనుక చూసుకున్నట్టయితే మనకు జనరల్ అలాగే బ్యాంకింగ్ అవేర్‌నెస్‌తో పాటు ఎస్సే, లెటర్ రైటింగ్ అనేది ఉంటుంది. ఫైనల్‌గా వచ్చేసి మనకి ఇంటర్వ్యూ గ్రూప్ ఎక్సర్‌సైజ్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే క్లరికల్ సంబంధించి చూసుకుంటే మనకు ప్రిలిమ్స్ ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంట్ ఉంటుంది. మెయిన్స్ వచ్చేసి సిమిలర్ టు పీఓ ఉంటుంది. బట్ ఇంటర్వ్యూ అనేది ఉండదనమాట. సో, ప్రిపరేషన్స్ టిప్స్ మీకేంటంటే మీరొచ్చేసి మెయిన్‌గా క్వాంట్ పైన ఫోకస్ చేయండి. అలాగే రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ మీద కూడా ఫోకస్ చేయండి. ఎవరైతే ఏ దాంట్లో వీక్ ఉన్నారో అది ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీరు మాక్ టెస్ట్ అయితే ప్రీవియస్ ఇయర్స్ కంపేర్ చేసుకొని ఒకసారి మీరు రెగ్యులర్‌గా మాక్ టెస్ట్ బై చేసి అవి రెగ్యులర్‌గా ఎవ్రీ డే ఒక మాక్ టెస్ట్ అయితే రాయడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు. వీలైతే 2 మాక్ టెస్ట్ కూడా రాయడానికి ట్రై చేయండి. వచ్చేసి మనకు ఒకవేళ క్వాంట్ గాని మీరొచ్చేసి రీజనింగ్ చేయాలనుకుంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఒకటి కొనుక్కొని దాని పరంగా చేయండి. అలాగే ఇంకొకటి వచ్చేసి షార్ట్ కట్స్ ఏమైనా ఉండాలంటే యూట్యూబ్ వీడియోస్ గాని, కరెంట్ అఫైర్స్ ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అవి కూడా కొంచెం బెనిఫిట్స్ అవ్వడం జరుగుతుంది. మీరు ఎందుకు అప్లై చేయాలనేది ఇక్కడ క్వెషన్ మార్క్ ఎందుకంటే ఎస్‌బీఐ అనేది మనకు ఇండియాస్ లార్జెస్ట్ గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్ అనమాట. మీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది 60 ఇయర్స్ వరకు. అలాగే కెరియర్ గ్రోత్ ఉంటుంది. మనకు పర్క్స్ కూడా అదర్ బ్యాంక్స్ కంటే చాలా ఎక్కువ ఉంటాయి. ఎస్‌బీఐలో ఫర్నిచర్ అలయన్స్ ఉంటుంది. మీకు పెట్రోల్ అలయన్స్ ఉంటుంది. మెట్రో సిటీలో మీకు హౌస్ రెంట్ అలయన్స్ కూడా ఉంటుంది 25,000 వరకు. ప్రమోషన్స్ కూడా 3-5 ఇయర్స్‌లో మేనేజర్ లెవెల్ వస్తాయి. అలాగే అక్రాస్ ఇండియా వర్క్ చేయడానికి ఒక ఆపర్చునిటీ అనమాట స్పెషలైజ్డ్ రోల్స్‌లో. అలాగే మనకు పెన్షన్ ఉంటుంది, ఎన్‌పీఎస్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, లీవ్ ట్రావెల్ కన్సెషన్ కూడా ఉండడం జరుగుతుంది. స్పెసిఫిక్‌గా ఫర్నిచర్ అలయన్స్ ఉంటుంది, అలాగే పెట్రోల్ అలయన్స్ ఉంటుంది. సో, ఇయన్నీ చూసుకుంటే గనక మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇటువంటి మనకు నోటిఫికేషన్ ఎప్పుడు రాలేదు. ఈ నోటిఫికేషన్ అస్సలు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు మీరు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ ఎలాగో విన్నారు కాబట్టి ఇమ్మీడియేట్‌గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే. ఈ వీడియోని మీకు మీకు చాలా మంచి కంటెంట్ తీసుకొచ్చానని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.